పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. విశాఖలో జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు వీధి వ్యాపారులను ఇబ్బంది పెట్టిన కార్పొరేటర్ ఇప్పుడు నేరుగా తనకు ఓట్లేసి గెలిపించిన వారికి చుక్కలు చూపిస్తున్నాడు. కళాభారతి రోడ్డులో గత 60 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఓ కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తూ ఉన్నాడు. ఆ స్థలం తనకు ఇచ్చేయాలి అని, లేదంటే ఇబ్బందులు తప్పవు అని హెచ్చరిస్తున్నాడు. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ అరాచకాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. విశాఖలోని జనసేన కార్పొరేటర్ అరాచకాలు రోజురోజుకి పెచ్చిమీరుతున్నాయి. ప్రస్తుతం పిఠాపురం కాలనీ సమీపంలో ఉన్నటువంటి శ్రీనివాస్ అనే ఒక ఇంటి దగ్గర మనం ఉన్నాం. అతని ఇంటి దగ్గర అతని ఇల్లుని పూర్తిగా కొల్లగొట్టేందుకు, పూర్తిగా కూలగొట్టి ఇక్కడ నిర్మాణం చేపట్టేందుకు జనసేన కార్పొరేటర్ ప్రయత్నిస్తున్నారనేది కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు ఈయన. గత 60 ఏళ్ళుగా కూడా ఇదే ఇంట్లో ఇక్కడే నివాసం ఉంటున్నాం. ఇప్పటికిప్పుడు వచ్చి తమ ఇల్లును కూల్చేస్తామంటే తమ బతుకులు ఏం కావాలని వీరంతా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మా, అసలు ఏంటి సమస్య? ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు? మీకు జనసేన కార్పొరేటర్ నుంచి అలాంటి ఇబ్బంది? సార్, నా పేరు కనకమహాలక్ష్మి సార్. కనకమహాలక్ష్మి అయితే ఇక్కడ పక్కన పాన్ షాప్ ఉంది. గత 50 సంవత్సరాలుగా పాన్ షాప్ పెట్టుకుంటున్నాం సార్. పెట్టుకుంటూ ఇప్పుడు ఇబ్బంది పెట్టేది ఎవ్వరూ పెట్టలేదు సార్. మమ్మల్ని అధికారులు ఎవ్వరూ మమ్మల్ని పెట్టలేదు. ఈ మూర్తులు పీతల మూర్తి అన్నతను మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు సార్. 14 రోజులు అవుతున్నారు అమ్మగారు చనిపోయి. అస్తమానం వచ్చి షాపులు తీసేయండి, కాలువ కట్టాలి, షాపులు తీసేయండి. కాలువకి షాపుకి ఏం సంబంధం లేదు సార్. మమ్మల్ని అలాగే ఇబ్బంది పెట్టాడు. ఇబ్బంది పెడితే అమ్మగారు ఆ టెన్షన్తో 2 రోజులు ఉండి బాగా ఉన్న మనిషి చనిపోయారు సార్. ఆవిడ టెన్షన్తో అస్తమానం పొద్దున్న రావడం, సాయంత్రం రావడం, టెన్షన్ పెట్టడం సార్. ఆవిడ టెన్షన్తో 14 రోజులు అవుతుంది సార్. సావింటికి వచ్చి మమ్మల్ని ఈ సైట్ మమ్మల్ని ఇచ్చిమంటున్నాడు సార్. అతను ఆఫీస్ ఏదో కట్టించుకుంటాడట, మాకు 2 ఇల్లులు ఇస్తాడట. ఓకే అవ్వమంటున్నాడండి. అది మేము అవ్వం అని చెప్పాం సార్. 50-50 చేసుకుందాం మనం, మాకు సగం మీకు సగం అంటున్నాడు సార్. అతను పిలిపించి మాకు అలాగ అవ్వదు సార్. మేము నా బ్రతుకు తెరువు. నేను కష్టపడితేనే వీళ్ళందరూ ఇదవ్వాలి. నేను కష్టపడితే ఇదంతా ఇదవ్వాలి బాబు. అభినందన గురించి ఊరికే ఇదైపోయి మమ్మల్ని ఇంత ఇబ్బంది పడుతున్నాడు. ఓకే అయితే పర్వాలేదు, లేకపోతే చాలా ఇబ్బందులు పడిపోతాడు. నిన్న ఏం చేతను కరెంట్ తీసేమని, ఇంటిది షాప్ది కరెంట్ తీసేమని కరెంట్ ఆఫీస్కి వెళ్ళి ధర్నా చేస్తున్నాడంట సార్. మరి ఏం చేయాలో అర్థం అవట్లేదు. మేము అతనికి ఏం అన్యాయం చేయలేదు. మమ్మల్ని అడుక్కొని ఓట్లు అడుక్కొని అతను గెలిచాడు సార్. గెలిచి మమ్మల్ని ఎంత హింస పెడుతున్నాడు అంటే అంత హింస పెడుతున్నాడు సార్. 3 సంవత్సరాలకి హింస పెడుతున్నాడు మమ్మల్ని. చాలా బాధపడుతుంది. కరెంట్ తీసేయమంటున్నాడు సార్. కరెంట్ తీసేయమంటున్నాడు, ఇంటి తీసేయమంటున్నాడు, షాప్ తీసేయమంటున్నాడు. ఈ కుర్రాడు చూస్తే ఎలా ఉన్నాడండి. మేము ఎలా బతకాలి సార్? మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు సార్. 20 రోజులు అవ్వలేదు కూడా, అమ్మ చచ్చిపోయి 14 రోజులు అవుతుంది. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు సార్. చాలా ఇబ్బంది పెట్టి చాలా టెన్షన్ చేస్తున్నాడు. వ్యాపారం చేసుకోకుండా చేస్తున్నాడు సార్. అక్కడ కాలువ కప్పలేదు, ఈ దోమలు తినేస్తున్నాయి. కొంపకు ఎవరు రావట్లేదు షాప్కి. కాలువకి అధికారులు వచ్చిన వాళ్ళ నుంచి రానివ్వట్లేదు. 2 నెలలు అవుతుంది సార్ అది తీసేసి. పెద్దలు దేనికి గెలిపిస్తారు సార్? మమ్మల్ని ఆదుకుంటారు, మమ్మల్ని కాపాడతారని చెప్పి మేము ఆదుకున్నాం. ఈ కాలాలు తీసేసి మమ్మల్ని టార్చర్ చేసేసి మా మేనత్త గారు చచ్చిపోయిన కారణం కూడా ఆయనే సార్. మనుషులు ఆయన మాకు ఎదురుకుంటా వచ్చి మాట్లాడలేదు సార్. ఆయన ఏంటంటే మనుషులు పంపితే టార్చర్ చేయిస్తున్నారు మమ్మల్ని. మొత్తం మీద జనసేన కార్పొరేటర్ అరాచకాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి వీరంతా పెద్ద ఎత్తున ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. గడిచిన 3 ఏళ్లుగా తమను పూర్తిగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి 70-80 గజాల ఈ స్థలాన్ని ఖాళీ చేసి ఇస్తే కనుక నిర్మాణం చేపట్టి 50-50 రేషియోలో మీకు 2 ఇళ్ళు కూడా ఇస్తామని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దానికి పూర్తిగా తాము తిరస్కరించాం. గడిచిన 60 ఏళ్ళుగా ఇక్కడే ఉండి వ్యాపారం చేసుకుంటున్నటువంటి చిన్న కుటుంబం అది. తెలుగుదేశం జనసేన పార్టీకి నమ్మి ఓట్లేస్తే ఇక్కడి నుంచి గెలిచినటువంటి కార్పొరేటర్ తమను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం అని ఇక్కడ ఉన్నటువంటి మహిళలంతా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. చూడాలి మరి అధికారులు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. వీడియో జర్నలిస్ట్ అప్పలాస్తో కలిసి అనిల్, సాక్షి టీవీ.